రే పేవర్స్, ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్ గా పరిగెడుతున్నావు? నేను కష్టపడి వచ్చానని హరిప్రియ తెలియదు కదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? కాసేపట్లో కొడైకెనాల్ వస్తుందిగా, నేను కష్టపడి వచ్చానని హరిప్రియ అర్థం చేసుకుంటుందిలే. రే ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటలేదురా మనం. నువ్వు ఇలాగే పరిగెడితే కర్నూలు దాటే లోపే పోతావు. కూర్చో. ఏదైనా ఒక మంచి హోటల్ చూసాపే, మనం పెచ్చగా పార్టీ చేసుకుందాం. మనది అసలే వీక్ బడ్జెట్, ఉన్న డబ్బులే వీకెండ్ దాకా వాడుకోవాలి. పార్టీలు పబ్లు బంద్. వారిని అంత క్యాషా ఎక్కడదరా? మన టీవీ అమ్మేశా. పగిలిపోయిన టీవీ అమ్మేసావా? ఎవరికి? మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్పి పట్నాయక్కి. ఆ గుడ్డాడికా? వాడికి కనిపించకపోయినా వినిపిస్తుంది కదరా. అందుకే టీవీ లోపల FM రేడియో పెట్టి అమ్మేశా. సార్ సార్ కొత్త టీవీ కొన్నాను, స్వీట్స్ తినండి సార్. వీడు చాలా బ్లైండ్ గురు. వాడికి నీకు తేడా లేదు. తినండి. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. డొక్కి టీవీ భలే అమ్మాను కదా. నాకు వచ్చిన ఐడియా కంపెనీ కూడా రావు కదా. నిజమే, కానీ ఈ మధ్య దూరదర్శన్ లో ఒక నాటకం చూశాను. నువ్వు టీవీలో రేడియో పెట్టి అమ్మినట్టే ఆ నాటకంలో ఒకడు చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి ఒక గుడ్డడికి అమ్మేశాడు. చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి అమ్మేశాడా? వాడుకున్న నాలుగే ఇంటెలిజెంట్ అనుకుంటా. ఇంట్రెస్టింగ్. తర్వాత ఆ గుడ్డోడికి నిజం తెలిసి ఆ ఫ్రిడ్జ్ అమ్మినాడిని వేట కొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి 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 చంపేశాడు. అన్నిసార్లు ఎలా నరికాడు రా? వాడికి కనబడదు కదా. కనబడికి అన్నిసార్లు నరికాడు. ఒరే గ్యాసోడా, మేము కొడైకెనాల్ వెళ్ళిపోతున్నాం. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నందుకు మీ బాస్ కి సారీ చెప్పు మిస్టర్ గ్యాస్. యువర్స్ లవింగ్లీ విపి అండ్ పిపి. మన బాస్ గురించి వీళ్ళకెలా తెలుసు? నీ బాస్ సంగతి దేవుడెరుగు. నా గ్యాస్ ఉన్న సంగతి వీళ్ళకెలా తెలిసిందబ్బా? నీ గ్యాస్ ఉన్న సంగతి ఒకళ్ళు చెప్పక్కర్లేదు. కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ ఏ ఫెయిల్ అయినా నా దగ్గర ప్లాన్ బి ఉందిగా. ప్లాన్ ఏ? అదేంటి? వాళ్ళని పట్టుకోవటం. మరి ప్లాన్ బి? అది వాళ్ళని పట్టుకోవటమే. ఏడ్చినట్టుంది. నా దగ్గర ప్లాన్ A+B² ఉంది, ఫాలో అవ్వు. ప్లాన్ A+B²? అదేంటి? వాళ్ళని కొడైకెనాల్ వెళ్లకుండా ఆపడం. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో. థ్యాంక్ యూ. నాకు రింగ్ ఇవ్వండి. చాలా, ఇంకో రింగ్ ఇవ్వనా? వాళ్ళు చెప్పినట్టే కళామందిలో సూట్ కేస్ వదిలిపెట్టాను. కిడ్నాపర్స్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ కిడ్నాప్ జరిగిన రోజునే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదండి. జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఉపయోగం లేదు. గుడ్ మార్నింగ్ సార్. కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందే? ఇప్పుడు ఏం చేద్దాం సార్? నువ్వే చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం చేద్దాం అనుకున్న చారిటీ ప్రోగ్రామ్ కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తే మంచిదనిపిస్తుంది. నో, ఆ ప్రోగ్రామ్ చేస్తుందే అనాథ పిల్లల కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ ఆగడానికి వీల్లేదు. అది కాదురా, ఆ ఫంక్షన్ జరగాలి అంటే నువ్విలా డల్గా ఉంటే కుదరదు. చూసిన వాళ్ళంతా ఏదో జరిగిందే అనుకుంటారు. ఈ ప్రాబ్లం 2 days లో నేను సాల్వ్ చేస్తాను. ఏంట్రా నిద్ర పట్టేసిందా? సర్లే కాసేపు ఎక్కడన్నా ఆపు, రిలాక్స్ అవుదాం. బాగా నిద్రపోయి అలసిపోయా. ఏంటి ఇద్దరా? ఓ ఒక్కడేనా? నేను ఇంకా ఇద్దరేమో కంగారు పడ్డా. ఎస్ ఎస్ యా ఎస్ ఎస్ ఎస్
ఎస్ ఎస్ ఇదిరా లైఫ్ అంటే. చల్లటి బీరు, ముచ్చటగా వీరు, ఇంతకన్నా లైఫ్లో ఇంకేం కావాలరా? మాట్లాడవేంట్రా? ప్రేమలోకంలో విహరించే వారికి ఇలాంటి అరుపులు సిల్లిగా వినిపిస్తారా? ఐ మీన్ లవ్. ప్రేమలో ఎంతకంటే ఆనందం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు నేను ఇలాగే అనుకున్నాను. తర్వాత అంజలిని హార్ట్ని బ్రేక్ చేసింది కదా. అంజలా? నీకెలా తెలుసు? అంటే అది అప్పుడప్పుడు అంజలి గురించి నువ్వే చెప్తూ ఉంటావు కదరా. అవును, ఆ 1947 లవ్ స్టోరీ చెప్పవా? ప్రసాద్ అనే అబ్బాయి, అంజలి అనే అమ్మాయి, చూపులు కలిసిన శుభవేళ, మనసులు కలిసిన సంధ్యవేళ, తనువులు కలిసిన రాత్రివేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతలోనే ఆ ప్రేమకు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవడో సచ్చినాడు అంజలికి ఫోన్ చేసి, నువ్వు ప్రసాద్ తొందరగా పెళ్లి చేసుకోండి, నేను ఆగలేకపోతున్నాను అంజలి అన్నట్ట. మా పెళ్లికి నీకేంట్రా తొందర అంటే, వరప్రసాద్ నేను ఏది దొరికినా 50-50 చేసుకుంటాం ఓకేనా అన్నట్ట. అప్పటి నుంచి అంజలి నన్ను చీకొట్టి వెళ్ళిపోయిందిరా. ఇంతకీ అంజలికి ఫోన్ చేసింది ఎవరో తెలిసిందారా? తెలీదు. తెలిస్తే మనలో ఒకడెక్కడెక్కడా వెళ్ళేవాడు. అంటే రెండో వాడు జైలుకి వెళ్ళేవాడు కదరా. అవునా? నిజమే. సెకండ్ ఇన్నింగ్స్. లాడ్జికి వస్తావా? నిన్నే. అదిగో వెళ్ళి ఆయన అడుగు. లాడ్జ్ అంటాడో కార్లో పడుకోమంటాడో నాకే అర్థం కావట్లేదు. ఇక నన్నేం చెప్పమంటావు? గో అండ్ ఆస్క్ హిమ్. దిస్ ఈజ్ కేవిపి ఫ్రమ్ కొండేపి. ఎనీ న్యూస్? మగధీర సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బదలకొట్టింది. క్రీడారంగానికి వస్తే సచిన్ వన్డేల్లో డబుల్ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అలాగే వాతావరణ విషయానికి వస్తే పగలంతా పొడిగా ఉంటుంది, రాత్రిపూట తడిగా ఉంటుంది. నేను అడిగింది ఆ న్యూస్ గురించి కదరా, సూట్ కేస్ గురించి. కమ్యూనికేషన్ గ్యాప్. కొంపతీసి పోలీసులు కాదు కదా? పోలీసులు అయితే పారిపోరు, మనల్ని పరిగెట్టిస్తారు. జస్ట్ మినిట్. ఎంత? 5. వినపడట్లా. ఎంత? 5 నిమిషాలు. హలో, 500? చాలా ఎక్కువ. ఏంటి? రే గుండు, 200 ఇస్తారా? 2 నిమిషాలా? ఓకే. దేనికిరా? నువ్వేగా గంటకు 200 అని చెప్పావు, దాన్ని తీసుకెళ్తానా. అరగంటలు వదిలేస్తా. 100 ఉంచుకో. ఓకే, ఇప్పుడు చెప్పు. రై, అవసరమైతే వాళ్ళని మర్డర్ చేసైనా సరే సూట్ కేసు తీసుకురా. వాళ్ళని చంపితే పోలీసులంతా విచారిస్తారు. వాళ్ళని చంపితే పోలీసులకి ఎందుకురా విచారం? రే మెంటల్. విచారిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారని. మెంటల్. రే 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 ఆ సూట్ కేసు తీసుకోవడానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. నీ ప్లాన్స్ ఎక్కడన్నా మడిచి. ఓకే ఓకే, అర్థమైంది. నీ ప్లాన్ వర్కౌట్ చెయ్యి. ఆ సూట్ కేసు దొరకనివ్వరా, నీ అంతు చూస్తా. ఆకలవుతుంది. ఈరోజు నాన్ వెజ్ తిందాంరా. అయితే చేప తిందాం. చేప? చేపలో ముళ్ళుంటాయి కదరా. ముళ్ళుంటే చెప్పులేసుకు తిందాం. ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క బుల్లెట్ తో 2 ప్రాణాలు తీస్తా. ఏంటి బంపర్ ఆఫరా? షడప్, జస్ట్ షడప్. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తుంటారు, ఆ సూట్ కేసు ఎందుకు తీసుకెళ్లారు? తెలియాలి తెలియాలి తెలియాలి. ఇదంతా తెలుసుకునే లోపు వాళ్ళు కొడైకెనాల్కి, మనం జైలుకి వెళ్తాం. ఓ, అలా ఫిక్స్ అయ్యావా? నీకు జైలు జిల బాగానే ఉందే. వాళ్ళని చంపాలంటే నీకు గన్ను కావాలి, కానీ నాకు నీకు ధైర్యం కావాలా? కాదు, లిఫ్ట్ కావాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు సైడ్ అవ్వు, తర్వాత నన్ను ఫాలో అవ్వు. పంచర్ చేసి ఫాలో అవ్వమంటున్నాడు. చెత్తనా. లిఫ్ట్ 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 లిఫ్ట్. నా కార్ 2 టైర్లు పంచర్ అయ్యాయి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? 2 టైర్లు పంచర్లు అయ్యాయంటే నువ్వు ఎంత ఎదవో నీకే తెలియదు. సరే, నీకు లిఫ్ట్ ఇస్తాం, కానీ ఒక కండిషన్. నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. అయితే సూపర్. వాడి పేరు విపి, నా పేరు పిపి. కేవిపి ఫ్రమ్ కొండేపి. ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం బ్రేక్ వేయచ్చుగా. ఏ కాలుతో బ్రేక్ వేద్దామని ఆలోచిస్తున్నా. ఎందుకు అలాగంటే నా 2 కాళ్ళు తిమ్మిర్లెక్కే. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. మీ సెల్ ఇస్తారా? హలో, ఎవరు మాట్లాడేది? విపిఏనా? ఎవరు? నేను రా, పీపీని. పీపీ చెప్పరా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. పీపీ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో 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 హలో. పీపీ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పరా. అదేరా, 4 ఏళ్ల క్రితం ఒకడు మన వెంటపడి ఇన్సూరెన్స్ పాలసీలంటూ ఎదలా విసిగించేవాడే. నీకు ఆ బోర్డుగుంటాడు గుర్తున్నాడా? ఎవడరా? అదేరా, పెట్టుడు మీసాలు సూడి గదికి సూటేసినట్టుంటాడే ఆ ఎదవా. వాడు ఎదవ కాదురా, ఎదవన్నారు ఎదవ. బాయిల్డ్ ఎగ్కి పెంకు పీకినట్టుంటాడు. ఇప్పుడే లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కాడ్రా. నా కార్ లో కూడా ఆయుధం ఎక్కాడ్రా. భలే ఫన్నీగా ఉంది కదా. బాయ్స్ ప్లీజ్, పాటలు వింటాను. ఎఫ్ఎం పెట్టండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఒరే విపి, రిలాక్స్ అవుతాడట. ఎఫ్ఎం ఆన్ చేస్తానా? రెడీ? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నది 98.3 FM. నా పేరు వరప్రసాద్. కొండైపి నుంచి కేవీపీ గారు పాట కావాలని అడిగారు. వారి కోసం ఈ పాట. హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ జలకు దిక్కులా జా జలకు దిక్కులా జా ఏక్ బార్ ఆజా ఆజా ఆజా. వాళ్ళకి లిఫ్ట్ ఇద్దాంరా. వాళ్ళు లిఫ్ట్ అడగలేదుగా. వాళ్ళకి సిగ్గుంది, అందుకే అడగలేదు. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీ. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చింగే పట్టు, నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.